ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు చంద్రబాబు కుటుంబం? ఏం బాగలేదన్న, వీళ్ళది కూడా అస్సలు ఏమేం బాగలేదు. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండేదండి. అంటే సూపర్ 6 లో ఇప్పుడు తల్లికి వందన స్కీమ్ అని ఏం సీఎం ఏం అందలేదు ఇంతవరకు మాకైతే ఏం అందలేదు. 3 సిలిండర్లు కానీ అది కూడా ఏం ఇంతవరకు పడలేదు అమౌంట్ మాకి రాలేదు. ఇంట్లో ఉన్న మహిళలకు నెలకు 1500 ఇస్తాం. ఏ వస్తున్నాయని ఏ పడుతున్నాయని ఏది రాలేదు, ఏది పడలేదు ఇంతవరకు మనకైతే. అది ఎవరికి ఇస్తున్నారో ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు. అది ఊరికే చెప్తున్నారు, వాళ్ళు చెప్పడం వరకు. వాళ్ళ ప్రభుత్వం ఎటుందంటే ఓట్ల కోసం ఫస్ట్ అన్ని హామీలు ఇచ్చి ఆ హామీలకు ఏది ఒక్కటి కూడా సహకరించేది లేదు. మొత్తానికి సూపర్ 6 పథకాలు ఏవి కూడా అందట్లేదు. నాకైతే ఏం అందట్లేదు అని అంటారు. ఆ బస్సులు పెట్టినారు, అదైతే ఎంత గోళా ఉందంటే అంత గోళా ఉంది. మగవాళ్ళ కదా అసలు సీట్లే దొరకకుండా అయిపోయింది. ఏం ప్రయోజనం అది పెట్టి? దానివల్ల మహిళా ప్రయాణికులకు బాగానే ఉంది. వాళ్ళకు బాగానే ఉంది మహిళ, కానీ మొగలది కూడా ఆలోచించాలా కదా. వాళ్ళు ఎట్లా పోవాలా? వాళ్ళకి అసలు సీట్లే దొరకడం లేదు. వాళ్ళకి ఒకటే న్యాయం దొరికితే మేము ఎక్కడ వెళ్ళిపోవాలా? మొగలకి ఎక్కడ న్యాయంగా? పేదవారికి బాగానే ఉందని చెప్పేసి బయట చేస్తాను. ఏమి లేదన్న, పేదవాళ్ళకి వీళ్ళు చెప్పినవి అన్నీ అబద్ధాలే. ఈ ఓట్ల కోసం ముందు అన్ని అవి ఇవి ఎన్నో చెప్పినారు. 2 సంవత్సరాలు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి వచ్చి కూడా? 17 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏ పథకాలు కూడా ఇంతకు మనకి అమల్లో రాలేదు. ఓకే, చెప్పడం వరకే, ఆ స్పీచ్లు ఇవ్వడం వరకే. అది ఇంకా మెయిన్ ఎప్పుడు చేస్తారంటే అలాంటివి. మరి ఓట్లు వస్తాయి చూడండి, సంవత్సరం ఉంటుంది ఇంకా ఓట్లు వేసేది. ఆ టైంలో అన్ని చేస్తారు వాళ్ళు. అంతే. ఆడ నిరుద్యోగం అందరూ బేకారుగా ఉంటాం చూడండి. మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటి వరకు ఏం జాబ్ లేకుండా బేకారుగా తిరుగుతున్నాం. అంతా డిగ్రీ చదివినట్టు, పీజీ చదివినట్టు. నా ఫ్రెండ్ డిఎస్సి మొత్తానికి ఎలా ఉందండి అంటే గత ప్రభుత్వానికి నాకైతే వేస్ట్ అన్న. మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా మనకి బెనిఫిట్స్ ఉండేది. సచివాలయం పెట్టి అది మాకు అన్ని చాలా అంటే చాలా ఇచ్చినాడు అతను, నిజం చెప్పాలి అంటే.